చైనాలో సంప్రదాయ కొత్త ఏడాది యూనార్ సంబరాలు వెల్లివిరుస్తున్నాయి. జనవరి 31నే నూతన సంవత్సరం కావడంతో ఎటు చూసినా పండగ వాతావరణమే. న్యూ ఇయర్ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే అనేక కార్యక్రమాలు స్థానికులు, పర్యాటకులను అలరిస్తున్నాయి. ట్రెడిషనల్ లైన్ డాన్స్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ల్యూనార్ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న చైనీయులు సైతం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. ఆస్ట్రేలియా సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ పై 15 మీటర్ల డ్రాగన్ డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ బుడతడు స్కేట్ బోర్డ్ స్కిల్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. విక్టోరియాకు చెందిన 2 ఏళ్ల కాలేజ్ స్టోన్ స్కేట్ బోర్డుపై దూసుకెళ్తున్న వీడియోను అతని తండ్రి ఇటీవలే సోషల్ వెబ్సైట్స్ లో పెట్టాడు. చిరకాలంలోనే కాలై వీడియోకు లక్షల హిట్స్ వచ్చాయి. చిన్నారి టాలెంట్ కు ప్రపంచ ప్రజలు కూడా ముగ్ధులవుతున్నారు. Skate! గావిన్ ఫ్రీ, డేనియల్ గ్రచి అనే ఇద్దరు బ్రిటన్స్ సోషల్ వెబ్సైట్స్ లో సరికొత్త సంచలనంగా మారారు. వివరాల్లోకి వెళితే వీరిద్దరూ చిన్న టపాస్తో పుచ్చకాయను పేల్చారు. వింటే ముందు అనుకోవద్దు, ఎందుకంటే పుచ్చకాయ పేల్చడాన్ని స్లో మోషన్ లో పెట్టి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇంకేముంది, వీరి వీడియో ప్రపంచవ్యాప్తంగా సంచలనమైపోయింది. బ్రిటన్లో రహదారులపై కోళ్లకు రక్షణ లేకుండా పోయింది. అందుకే ఆక్స్ఫర్డ్ షైర్ కు చెందిన ఓ కంపెనీ స్మార్ట్ ఐడియాను కనుగొంది. కోళ్ల కోసం ప్రకాశవంతమైన రేడియం రంగుల్లో దుస్తులు డిజైన్ చేసింది. వీటిని తగిలించుకున్న కోళ్లను వాహన చోదకులు సులువుగా గుర్తించగలరని, ఫలితంగా కోళ్లకు ప్రాణాపాయం తప్పిపోతుందని కంపెనీ అధికారులు చెబుతున్నారు. అమెరికా పాసడీనాలో ఓ ఎలుగుబంటి స్థానికులను హడలగొట్టింది. స్కాట్లాండ్ కు చెందిన బాబ్, ఇరీన్ పర్యటన నిమిత్తం పాసడీనాలోని ఓ ఇంట్లో బస చేస్తున్నారు. బయటకు వచ్చిన వీరు తమకు అతి సమీపంలో చిన్న ఎలుగు ఉంది అన్న విషయం గుర్తించలేదు. మామూలుగానే ఇంటికి తాళం పెట్టి కారు వద్దకు వెళుతుండగా తమను ఎవరో ఫాలో అవుతున్నట్లుగా అనుమానించిన బాబ్ వెనక్కి తిరిగి చూశాడు. ఇంకేముంది, ఎలుగుబంటి. మొత్తానికి చిన్నపాటి గాయాలతో బాబ్, ఇరీన్ సురక్షితంగా బయటపడ్డారు.
There was a couple of scratches and a wee bit of bruising in the blood. I was very lucky. Never had so much excitement. It came right there and it just scared us and then we run into our house. He doesn't look too harmless, but it's a wild animal. You never know, so it's probably safe to tranquilize him or get him out of here somehow, you know. ల్యూనార్ వేడుకల సందడి చైనానే కాక ప్రపంచ దేశాల్లోనూ పండగ వాతావరణం నెలకొల్పింది. అమెరికాలో ఎలుగు చిన్నపాటి గాయాలతో జనాలను వదిలేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బ్రిటన్లో పుచ్చకాయ పేలుడు కోళ్లకు రక్షణ కవచాలు ఆకట్టుకున్నాయి.